హలో అండి, అందరికీ నమస్కారం. సో టుడే టాపిక్ ఏంటంటే ఎస్ఎస్‌సి జీడీ కానిస్టేబుల్ అయితే ఈ రోజు నుంచి అయితే ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దాన్ని ఎలా ఎడిట్ చేసుకోవాలి ఏంటి అన్న దాని గురించి అయితే తెలుసుకుందాం. కొంచెం నోట్ చెప్పడం అయితే జరుగుతుంది. అప్లికేషన్‌లో ఏమైనా ఎడిట్ చేయాలంటే నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, లేకపోతే మదర్ నేమ్ కానీ, లేదంటే అడ్రెస్ కానీ, లేదంటే ఎగ్జామ్ మీడియం కానీ, ఏది చేంజ్ చేయాలన్నా కానీ ఫర్ 1 ఎడిట్‌కి 200 అయితే పే చేయాల్సి వస్తుందండి అందరూ కూడా. సో ఇది అందరూ కూడా గమనించాలండి. ఎస్ఎస్‌సి అప్లికేషన్ ఫ్రీ అయ్యాను కానీ, లేదంటే ఎస్ఎస్‌సి అప్లికేషన్ రూ. 100 పే చేసి, సార్ మళ్ళీ దీన్ని కరెక్షన్స్‌కి 200 పెట్టాలంటే కంపల్సరీగా మీ పేరు గాని, డేట్ ఆఫ్ బర్త్ కానీ, లేకపోతే ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, హాల్ టికెట్ నంబర్ కానీ, క్వాలిఫికేషన్ గాని, ఈ ఏమైనా డిఫరెన్స్ ఉంటే మీరైతే చేంజ్ చేసుకోండి. లేదు అనవసరంగా చిన్న చిన్నిట్లికి చేంజ్ చేసుకోవడం 200 అంటే కొంచెం మీరు ఆలోచించి చేసుకోవాల్సిన పనే. సో మీరైతే అదొకటి గమనించుకోవాలి. ఏ ఎడిట్‌కైనా గాని 200 అయితే పే చేయాల్సొస్తే వస్తుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. చాలామంది ఓపెన్ చేసి తర్వాత ఎడిట్ ఆప్షన్‌లోకెళ్ళి తర్వాత వెనక్కి రావడం అలాంటి పనులు చేయకండి. ఎందుకంటే ఎడిట్ చేశారంటే ఏదో లోపం ఉందని చెప్పేసి అప్లికేషన్ వెరిఫై అవ్వకుండా ఆగిపోయే అవకాశం ఉంటుందండి. నేనైతే కన్ఫర్మ్‌గా చెప్పలేను. అయిపోతది లేకపోతే ఆగిపోతది అని కన్ఫర్మ్ చెప్పలేను. బట్ ఉన్నది ఉన్నట్టుంటే 100% యాక్సెప్ట్ చేస్తారు. లేదు ఎడిటింగ్ ఆప్షన్‌లో పెట్టేసి సబ్మిట్ చేయకుండా పేమెంట్ కట్టకుండా ఉన్నారంటే అది పెండింగ్‌లో ఉంటుందా? లేకపోతే ఏముంటుందా? అనేది ఎవ్వరికి కూడా క్లారిటీగా అయితే రాదు. సో నేను చెప్పవలసిన అప్డేట్ అయితే ఇది. సో స్టెప్ బై స్టెప్ అయితే నేను చెప్పడం అయితే జరుగుతుంది. మీరైతే వీడియో అయితే పూర్తి వరకు అయితే చూడండి. మీకు కంటెంట్ నచ్చితేనే మాత్రం మీరైతే చేయండి. ఓకే. థాంక్ యూ అండి అందరూ కూడా. సో గెట్ స్టార్టెడ్ అయితే ప్రాసెస్ ఎలా చేద్దాం ఏంటని చెప్పేసి అనుకుంటున్నారు కదా. సో మామూలుగా క్రోమ్ కానీ లేకపోతే ఫైర్ బాక్స్ కానీ మీరైతే వెబ్సైట్ లాగిన్ అవ్వండి వెబ్సైట్లో. సో ఆ వెబ్సైట్ ఏంటంటే ssc.gov.in లాగిన్ అని చెప్పేసి ఉంటుంది. అందులోకి వెళ్ళిన తర్వాత లాగిన్ విత్ యువర్ అకౌంట్ అని చెప్పేసి ఉంటుంది కదా. సో అక్కడ క్యాండిడేట్ అని చెప్పేసి ఉంటుంది. సో అక్కడ యూజర్ ఐడి, యూజర్ నేమ్, రిజిస్ట్రేషన్ నెంబర్ అని అడుగుతుంది కదా. అక్కడ మన యూజర్ నేమ్ 10 నెంబర్స్ కానీ 12 నెంబర్స్ కానీ మనకైతే 100 స్టార్టింగ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఆ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకు పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనకేంటంటే అక్కడ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత 2026 అని పెడితేనే జీడీ అప్లికేషన్ అయితే కనబడుతుంది. 2025 అయితే లాస్ట్ ఇయర్ ఏయి పెట్టారో ఆ అప్లికేషన్‌లు మాత్రమే చూపిస్తుంది. అక్కడ ఇయర్ సెలెక్ట్ చేసుకున్నారు 2026 అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మనకక్కడ అప్లికేషన్‌లో ఏమని వస్తుందంటే ఆహ్ జనవరి 10వ తారీఖు నుంచి జనవరి 12వ తారీఖు దాకా నైట్ 11 గంటల దాకా అయితే ఎడిట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉందని చెప్పేసి ఉంది. సో అక్కడ ఏంటంటే అప్లికేషన్ స్టేటస్ అండ్ రీ అప్లై ప్రింట్ అని చెప్పేసి ఉండడం అయితే జరిగింది. సో మీరేంటంటే